ఈ రోజు నుండి సరస్వతీ నది పుష్కరాలు ప్రారంభమయ్యాయి. ఈ పండుగ 12 సంవత్సరాలకు ఒక్కసారి వస్తుంది. ఎప్పుడు బృహస్పతి మిథున రాశిలోకి ప్రవేశిస్తే 12 రోజులు జరుపుకునే ఈ పుష్కరాలు మొదలవుతాయి. తెలంగాణ రాష్ట్రంలో ప్రవహించే అంతర్వాహిని సరస్వతీ నది ప్రత్యేకమైన ప్రాముఖ్యత కలిగి ఉంది. జయశంకర్ భూపాలపల్లి జిల్లాలోని కాళేశ్వరం త్రివేణి సంగంలో ఈ పుష్కరాలు ప్రారంభించబడగా ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఈ కార్యక్రమంలో మంత్రి శ్రీధర్ బాబు పాల్గొన్నారు. సాయంత్రం 4 గంటలకు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కుటుంబ సమేతంగా పుణ్యస్నానాలు ఆచరించనున్నారు. అనంతరం ఘనంగా సరస్వతీమాత విగ్రహాన్ని ఆవిష్కరిస్తారు. త్రివేణి సంగమం ప్రాంతాల్లో స్నానాలు మరియు పూజలు పవిత్రంగా భావించబడతాయి. 3 నదుల సంగమం అయిన ఈ ప్రాంతం ఆధ్యాత్మిక పరంగా ఎంతో ప్రాముఖ్యమైనది. సరస్వతి పుష్కరాల సమయంలో ఇక్కడ స్నానం చేస్తే ఆధ్యాత్మిక శుద్ధి సాధిస్తారని, వ్యక్తిగత కోరికలు నెరవేరుతాయని నమ్మకం ఉంది. 12 రోజుల పాటు ఈ పండుగ జరుపుకుంటూ వివిధ హోమాలు, పూజలు, హారతులు నిర్వహిస్తారు.